మిత్రులందరికీ నమస్కారం. భక్తి పథం 6457 ఛానల్కు స్వాగతం. బ్రహ్మదేవునికి భగవానునిచే ఉపదేశింపబడిన చతుశ్లోకి భాగవతం. శ్రీమద్ భాగవతంలోని 2వ స్కందంలో 9వ అధ్యాయం 30వ శ్లోకం నుండి 36వ శ్లోకం వరకు. శ్రీ భగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా యావానహం యదా భావో యద్రూపగుణకర్మకః తథైవ తత్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్ అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యో వశిష్యేత సోస్మ్యహం ఋతేర్ధం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః యథా మహాంతి భూతాని భూతేషాచ్ఛావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయవ్యతిరేకాభ్యాం యస్యాత్ సర్వత్ర సర్వదా ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధినా భవాన్ కల్ప వికల్పేషు న విముహ్యతి కర్హిచిత్. మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాబ్ధయే వసుదేవతనూజాయ వాసుదేవాయ మంగళం. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు.